చూడు బాబు, ఈ షాపుకు బాసు నువ్వేనా? లేదమ్మా, నేనే. కావాలంటే ఈ బిల్లు బుక్ పెట్టు. చూడు బాసు, సింగపూర్ చింతపండు మీ షాపులో ఉంటే ఒక 100 కేజీలు గబగబా కట్టింది. లేదమ్మా, సింగపూర్ నుంచి చింతపండు రావడం ఏంటమ్మా నా బొందా? అంటే ఏమిటి బాసు నీ ఉద్దేశం? సింగపూర్ వాళ్ళు చింతపండే తినరంటావా, లేకపోతే అసలు అక్కడ చింతకాయలే కాయమంటావా? ఇదిగో బాసు, ఇంకొక్కసారి సింగపూర్ గురించి చిన్న మాట అన్నా నేను ఊరుకోను. అది మా తాతగారి ఊరు. అమ్మా సరేనమ్మా, సింగపూర్ చింతపండు తప్ప ఇంకేం కావాలన్నా రెడీ స్టాక్ ఉంది, కట్టిస్తా. పోనీ అమెరికాలో తయారైన ఆమదు ఉంటే ఓ 100 సీసాలు ఇప్పించు. అమెరికా నుంచి వచ్చిన ఆమదమా? అమెరికా వాళ్ళకి ఆమదం అంటే ఏమిటో తెలియదనుకున్నావా, లేకపోతే అమెరికా వాళ్ళు ఆమదం రాయరనుకుంటున్నావా? ఆమదం. ఇదిగో బాసు, ఇంకొక్కసారి అమెరికాను గురించి ఆవగిందంత మాట అన్నా నేను ఊరుకోను. అది మా మామగారి ఊరు. ఏమ్మా బేబీ, లోపల సామాన్లు నీకేం నచ్చలేదా? ఇటువంటి పెద్ద పెద్ద షాపుల్లో చిన్న సామాన్లు దొరకవు మమ్మీ. అవునమ్మా, చిన్న చిన్న షాపుల్లో పెద్ద పెద్ద సామాన్లు దొరకవు. నాకు కావాల్సినవి కూడా ఇక్కడ ఏం దొరకలేదు. ఇంకొక షాపుకు పెడదాం. వస్తాం బాసు. వస్తానండి. ఆ ఆడోళ్ళు ఇద్దరు మీకు బాగా ఆనందం రాశారండి. ఇది ఏదే లేకపోవటం ఏమిటి? లోపలికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళింది, బయటకు వచ్చేటప్పుడు కడుపుతో వచ్చింది. ఇంత అర్జెంట్ గా కడుపు ఎలా అవుతుంది సాబ్? అమ్మో అమ్మో, పరిగెత్తా, సింగపూర్ చింతపండుని పట్టుకోరా. చేసుకోవడానికి ఢిల్లీ హాస్పిటల్ వెళ్తుంటే ఈ రౌడీ వాడి పని నేను చెప్తాను. గర్భవతిని కూడా చూడకుండా వెంట పడతావా? అది గర్భవతి కాదు, గది గుడ్డు కాదు. అమ్మాజీ, అమ్మాజీ, అయ్యో అమ్మాజీ, అయ్యో పుట్టిన దేశంలో గర్భవతులకు కూడా రక్షణ లేదా? అమ్మా, ఆ దుర్మార్గులు కొట్టి ఈయన నన్ను రక్షించారమ్మా. గర్భవతిని కూడా చూడకుండా వాడు వెంటపడేసరికి బాబు, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేదు. అమ్మా, నువ్వు కాస్త తప్పుకో, నేను కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. వద్దండి, పర్వాలేదు. అలాగంటే ఎలాగండి? ఈ కాటుగా దుర్మార్గుడు నన్ను రేపు చేస్తుండేవాడు. నేను శీలం పోయి అలమటించి పోయేదాన్ని. శైలశీలం తిరిగి వస్తుందా? అంతేనండి. మీరు థ్యాంక్స్ చెప్పడంలో టైం అంతా గడిపేస్తే నువ్వు డెలివరీ ఇక్కడ అయిపోవచ్చు. త్వరగా హాస్పిటల్ వెళ్ళండి. అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, మనం వెళ్దాం. మళ్ళీ కలుద్దాం. అలాగే. మళ్ళీ కలుద్దామండి. వస్తాను, వస్తానండి. నాకు కొడితే కొన పూతలా ఉన్నావు, ఒక నిండు చూడాలి వెంటపడతావరా? అది కడుపు కాదు సాబ్, వాళ్ళు మీ దగ్గర కూడా ఏదో చోరీ చేసి కడుపులో పెట్టేసి ఉంటారు సాబ్. నా పర్సు